దేశం మొత్తం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఇప్పుడు అధికారికంగా తేదీ ఖరారైంది. నవంబర్ 19న అర్హులైన రైతుల ఖాతాలో 2000 చొప్పున జమ కానున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019లో ప్రారంభమైంది. దేశంలోని చిన్న మధ్యతరగతి రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన పథకం ఇది. ప్రతి ఏడాది మొత్తం 6,000 రూపాయలను 3 విడతలుగా రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 2019 నుంచి ఇప్పటి వరకు కేంద్రం మొత్తం 20 విడతల్లో 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసింది. దేశవ్యాప్తంగా 110 మిలియన్లకు పైగా రైతు కుటుంబాలు దీని వల్ల ప్రయోజనం పొందాయి. ఇప్పుడు విడుదల కాబోతుంది 21వ విడత. నవంబర్ 19న ప్రధాని మోడీ నిధులను విడుదల చేస్తారు. అర్హత పూర్తి కొన్న ప్రతి రైతు ఖాతాలో 2,000 జమ అవుతుంది. అంటే ఆ రోజున చాలా మంది రైతుల ఫోన్లలో పీఎం కిసాన్ 2,000 క్రెడిట్ అనే SMS రావచ్చు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అందరికీ డబ్బు రాదు. అర్హుల వివరాలు పూర్తిగా ఉండాలి, భూమి రికార్డులు సరిగా ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి, ఈకేవైసీ పూర్తిగా ఉండాలి. వీటిలో ఏదైనా తప్పుంటే చెల్లింపు నిలిచిపోతుంది. కాబట్టి పీఎం కిసాన్ పోర్టల్లో మీ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ ఆహార మరియు విధాన పరిశోధన సంస్థ ప్రకారం ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. రైతులపై ఉన్న చిన్న చిన్న రుణాలను తగ్గించింది. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ అవసరాలకు ఈ నిధులు ఎంతో పెద్ద సాయం అయ్యాయి. అంటే నవంబర్ 19న మరోసారి రైతుల ఖాతాలో ఆశగా ఎదురు చూసే 2,000 చేరబోతున్నాయి. మీ వివరాలు సరి చూసుకొని ఈ ప్రయోజనాన్ని తప్పక పొందండి.